సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి కామాక్షితాయి కటాక్షంతోనే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అమ్మ అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటా. కామాక్షితాయి అమ్మవారి కటాక్షంతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎమ్మెల్యే ఎంపీ పనితీరుపై ఆరా తీశారు. ముందుగా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతి ఎమ్మెల్యేని ఇంటింటికి పంపిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టి ముందుకు వెళుతున్నామన్నారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ యాక్ట్ రద్దు చేశామన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో గుంటల రోడ్లను పూడ్చే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం శ్రీకారం చుట్టారన్నారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి అమాలీతో సహా 24 గంటల్లో చెల్లించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను, పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ సంస్కరణలు తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని ఆకాంక్షించారు. పెన్నా నదిలో చెత్త వేయకుండా ఎప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు అనే మహాయజ్ఞమైన కార్యక్రమం తలపెట్టిన మన ముఖ్యమంత్రి గారికి మొదటిగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనమందరం ఈరోజు ఇలా ప్రతి గడప గడపకి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు. ఈ కార్యక్రమానికిలోకి వచ్చి 13 నెలలు పూర్తిగా వస్తుంది. ఈ 13 నెలల్లో మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో చేస్తానని చెప్పి అభివృద్ధి, సంక్షేమము సమపాలనలో చేస్తానని చెప్పారో అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మనం అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకొని మనం అధికారం రాగానే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం. రద్దు చేశాం. 4000 పెన్షన్ ప్రతి అవ్వాతాతకి, అదేవిధంగా 6000 దివ్యాంగులకి, డిసేబుల్ వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పాం. అదేవిధంగా 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీ కల్లా అందరికీ పెన్షన్లు అందిస్తున్నాం. దీనికన్నా ముఖ్యంగా తొలి పంటే మనకి మొత్తం గవర్నమెంట్ కొలుసుకొని 24 గంటల లోపల అమ్మాలీలతో సహా మనకి అకౌంట్లో డబ్బులు పడినా వేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఇది. అదేవిధంగా 20 సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు, గవర్నమెంట్ తవ్వలేని కాలువలు మన విపిఆర్ ఫౌండేషన్తో తవ్వుకున్నాం. అలాగే గవర్నమెంట్ కొన్ని చేయించుకున్నాం. ఇంకొకటి, ఈ తల్లికి వందనం ఇయ్యడమే కాకుండా ఆ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ ఎంతో నాణ్యమైనవి అందించడం జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం సన్న బియ్యంతో పిల్లలకు అందిస్తున్నాం. రాగి జావ లాంటివన్నీ కూడా పిల్లలకి ఎప్పుడూ అందుబాటులో లేనివి ఈరోజు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు బలంగా ఉంటే చదువుకోగలరు అని చెప్పి ఇవన్నీ కూడా చేస్తున్నాం మనం. అలాగే ఒక క్లాస్ రూమ్ కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్ తో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే గుంతలు రోడ్లున్నాయో అవన్నీ కూడా పల్లె పండుగ అనే పేరుతో ఎన్ఆర్జీఎస్ డబ్బులతోనైతేనేమి, 15th ఫైనాన్స్ డబ్బులతోనైతేనేమి, మనము మామూలుగా పంచాయతీరాజ్లో దీంట్లోనైతేనేమి ఈ రోడ్లన్నీ ఆల్మోస్ట్ 75%, 80% ఇప్పటికే కంప్లీట్ చేశాం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా కంప్లీట్ చేయబోతున్నాం. ఈ నెల అమ్మవారి భక్తురాల్ని, అమ్మవారి కుంభాభిషేకం చేసిన తర్వాత ఆ అమ్మ దయ ఏమో నేను ఏ రోజు ఎమ్మెల్యే అవ్వాలనుకోలేదు. ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా నేను ఎంచుకోవాలని కూడా అనుకోలేదు. కానీ ఆ అమ్మవారే నన్ను ఇక్కడికి రప్పించుకున్నారేమో అని నేను అనుకుంటుంటాను అప్పుడప్పుడు. కాబట్టి టెంపుల్లో కూడా
ఈవో గారిని పెట్టున్నాం. మంచి క్రమశిక్షణతో ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి అవాంతరాలు జరగకుండా, అన్యాయం జరగకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతినిత్యం భక్తులకి తోడుగా అడ్మినిస్ట్రేషన్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అమ్మవారి దగ్గరికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పి ఇక్కడ ఉన్న అధికారులను కూడా నేను మరోసారి కోరుకుంటున్నాను. అందరము అమ్మవారి సమక్షంలో ఉన్నాము, అన్నీ మంచే జరుగుతాయి అని మనం అందరము అనుకోవాలి. ఏది జరిగినా మన మంచికి అని కూడా అనుకోవాలి. అదంతా ఆల్రెడీ నేను క్లీన్ చేయమని పంచాయతీకి, ఈఓ గారికి చెప్పడం జరిగింది. చేస్తున్నారు కూడా. అంటే అదే ఎక్కడికక్కడ డస్ట్బిన్లు పెట్టి భక్తులు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కొంచెం కల్పిస్తే అది బాగానే జరిగింది. అదే నేను వాళ్ళకి ఆల్రెడీ చెప్పున్నాను. తప్పకుండా ఆ చెత్త అక్కడ వేయకుండా చూసుకునే విధానంగా పంచాయతీ కానీ, ఈఓ గారు కానీ దానికి తగు చర్యలు తీసుకుంటారు. తప్పకుండా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు.